వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎడ్లైడ్లో ఉన్న ఒక వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. నేను నా ఫ్రెండ్ హేమ్ అని చెప్పేసి ఇద్దరం కలిసి ఎడ్లైడ్లో వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. చూపిస్తాం ఎలా ఉంటుందో. నైట్ పూట అయితే వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు అరౌండ్ ఆల్రెడీ 7 o'clock అవుతుంది. మాకు 7 అయినా కానీ ఎండ అలానే ఉంటుంది అనమాట. సో 8:30, 9కి అలా చీకటి పడుతుంది. చూద్దాం, అప్పుడు దాకా వెయిట్ చేసి ఎలా ఉంటుందో చూపిస్తాను. లెట్స్ గో. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒకవేళ అక్కడ ట్రైపాయిడ్ కావాల్సి వస్తే అక్కడ ట్రైపాయిడ్ పెట్టేసి తీస్తాం వీడియో. కమ్ ఆన్. ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి అనమాట. మా వాడు సెర్చ్ చేస్తున్నాడు ఏ వ్యూ పాయింట్కి వెళ్ళాలి ఏంది అని చెప్పి. సో దగ్గరలో ఒకటి దొరికింది 7 kilometers. దానికి వెళ్తున్నాం. మా వాడు బాలయ్యబాబు ఫ్యాన్ అయిపోయాడు అనమాట. వీడికి రోజుకి ఒక తెలుగు సినిమా చూపిస్తా, నైట్ పూట నైట్ షో వేస్తా అనమాట. ఇప్పుడు కారు ఎక్కినప్పటి నుంచి ఒకటే గోల, దబిడి దిబిడి దబిడి దిబిడి సాంగ్ పెట్టమని. ఇప్పుడు అదే సాంగ్ ప్లే చేస్తున్నా. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 10 minutes డ్రైవ్ ఉంది. చూద్దాం వెళ్ళేటప్పుడు వ్యూ పాయింట్ ఎలా ఉంది, అక్కడ జనాల్లో ఈరోజు ఫ్లోటింగ్ ఎక్కువ ఉందా లేదా. మా వాడు ఇందాక నుంచి ఆ ఫోటోగ్రఫీ తీస్తూనే ఉన్నాడు అనమాట, వీడియో షూట్ చేస్తూనే ఉన్నాడు. స్కై బాగుంది, మబ్బులు బాగున్నాయి అని చెప్పేసి తీస్తూ ఉన్నాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఈరోజు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉందన్నమాట. జనరల్గా 42, 43 degrees మాకు ఇప్పుడు సమ్మర్ అనమాట. ఏసీ వేసుకున్నా కానీ హీటర్ లాగానే అనిపిస్తుంది. సో ఈరోజు కొంచెం చల్లగా ఉంది. మేబీ మేము ఈరోజు బయటికి వెళ్తున్నామని చల్లగా అయిపోయిందేమో. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. చాలా రోజుల తర్వాత నిన్న మార్నింగ్ వర్షం పడింది. ఈరోజు చాలా చల్లగా అయింది. ఎప్పుడు వింటర్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. ఈ ఎండలకి తట్టుకోలేకపోతున్నాం. ఇవన్నీ ఘాట్ రోడ్లు లాగా ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైతే తిరుపతికి కానీ అటు ఇటు వెళ్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సడన్గా కార్స్ కూడా వస్తాయి ఇలానే. కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఏంటి బాబన్న ఇంకోసారి దాంట్లోంచి రోడ్లు వేస్తారు. అందుకే వీటన్నిటిని డెవలప్డ్ కంట్రీస్ అనేది. చూడండి ఎలా ఇటు నేచర్ని స్పాయిల్ చేయకుండా మధ్యలో నుంచి ఎంత మంచి రోడ్ వేసారో చూడండి. ఆస్ట్రేలియా వాళ్ళు నేచర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ట్రీస్ కట్ చేయాలన్నా కానీ పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ మీరు ఒక రేంజ్ని మించిన ట్రీస్ కట్ చేయాలంటే 100% పర్మిషన్ తీసుకోవాలి. సో అంత వాల్యూ ఉంటుంది ఇక్కడ నేచర్కి. వచ్చేసాం మనం ఆల్రెడీ. పార్కింగ్ దొరకట్లేదు మనం. ఓకే, అటు ఇటు వెళ్ళి ఆ రోడ్డు మీద పెట్టాలి ఎక్కడన్నా. మూడ్ ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్. అంటే పార్కింగ్ కూడా కొంచెం చిన్నదే ఇక్కడ ఈ వ్యూ పాయింట్ దగ్గర. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలన్నా కొంచెం కష్టం. ట్రై చేస్తున్నాం యూటర్న్ తీసుకోవడానికి. సడన్గా ఎవడన్నా వచ్చాడంటే ఫైనల్గా యూటర్న్ అయితే తీసుకున్నాం. ఎండ చూసారా 8 o'clockకి, సారీ 7 o'clockకి. ఇందాకే 7 అయింది అనుకున్నా. 7 o'clockకి కూడా ఎలా ఉందో చూడండి ఎండ. దొరకపోతే అలా రోడ్కి ఒక సైడ్కి పెట్టేసామన్నమాట. ఒక సైడ్కి పెట్టాము, అందరూ అంతే పెట్టారు. వెళ్తున్నాం. పై దాకా నడవాలన్నమాట. అక్కడ నేను ఏం నడుస్తూనే ఉన్నాము. పైకి ఎక్కాలి, ఇంకా చాలా దూరం ఉంది. ఏమన్నా మోటివేషన్ తక్కువైతే పైకి ఎక్కడానికి నేను హేమ్ గాడికి అదే చెప్పా, రే జై బాలయ్య అను మోటివేషన్ వస్తుంది అని. జై బాలయ్య దబిడి దిబిడి దబిడి దిబిడి రా రండి రండిరా. వచ్చేసామన్నమాట ఫైనల్లీ. ఇదే, ఎవరు లేరు ఎక్కడ, ఎవరే గుట్టల్లో ఉన్నారో మనకైతే తెలీదు. ఇక్కడైతే మనం ఒక్కలమే ఉన్నాం. కార్లు అయితే అన్నీ ఉన్నాయి కానీ ఎవరు కనిపించట్లేదు.
చూడండి అదంతా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. మన శాంతిగా ఉంటుంది ఇక్కడికి వస్తే. ఇంకా నైట్ పూట అయితే మీకు సిటీ లైట్స్ అవన్నీ కనిపిస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ పూట వస్తే. ఇంకా నైట్ అవ్వడానికి ఇంకా గంటన్నర ఉంది. వీడేమో వెళ్ళిపోదాం అంటున్నాడు, వేరే పని ఉందంట. ఒక రోజు వీక్లో లేదా 2 రోజులు హాలిడేస్ వస్తాయి. మొత్తం వర్క్ చేస్తూనే ఉంటాం. అలా హాలిడే వచ్చినప్పుడల్లా అట్లీస్ట్ ఒకసారి ఇక్కడికి వస్తే మనసు మొత్తం ప్రశాంతంగా అనిపిస్తుంది. क्या बोलते रे, कभी भी हॉलीडेज आया तो 1 हफ्ते में 2 हफ्ते में एक बार मन शांत के लिए इधर आ सकते ना. यहाँ पे नहीं, बहुत जगह जा सकते हैं. यहाँ एडिलेड में इज़ लाइक बहुत सारे व्यू पॉइंट्स है, लाइक बीचेस है, बहुत कुछ है. तो इफ़ यू वांट टू लाइक रिलैक्स जस्ट गो टू एनी बीच. బీచెస్ చాలా ఉన్నాయి. బీచెస్ మీకు నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా బీచే ఉంటుంది ఎడ్లైడ్లో, ఎందుకంటే సీ కోస్ట్లో ఉంటాం కాబట్టి. కోస్టల్ ఏరియాస్ కాబట్టి మావి. సో ఎక్కడికి వెళ్ళినా బీచే ఉంటుంది. ఒకటే సముద్రం, దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసి డిఫరెంట్ బీచ్ పేర్లు పెడతాం అంతే మేము. 100 वीडियो हो जाएगा ऐसे. तो इतना बीचेस है ऑस्ट्रेलिया में. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై సీ యూ. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆశీర్వదించండి మావయ్య.